ఓం శ్రీ సాయిరాం. నా పేరు విశాలక్ష్మి. మా ఊరు అశ్వారావుపేట. స్వామి ఇందులో రావడానికి 30 సంవత్సరాల నుంచి ఇందులో ఉంటున్నాం మేము. తర్వాత ఫస్ట్ సాయి సమితి అయిన సంవత్సరం మేము సేవకి వెళ్ళామండి. ఆ సేవ చిన్న హాస్పిటల్లో చేసాము. మేము చేసిన తర్వాతనే ఫస్ట్ రేట్ వచ్చిందని చెప్పారండి చిన్న హాస్పిటల్లో సేవ చేసినప్పుడు. తర్వాత మాకు అనుభవాలు నగర సంకీర్తికి వెళ్ళామండి. ఒకసారి రోజు వెళ్తున్నాము. నగర సంకీర్తికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గురు ప్రార్థనకే నేనున్నాను. అయినా స్వామి నన్ను బాగా కాపాడి నన్ను ఇంటికి చక్కగా చేర్చారు. తర్వాత మా మనవరాలి పెళ్ళికి స్వామి అక్కడ నుంచి ఫోన్ వచ్చిందండి, పుట్టపర్తి నుంచి. మొత్తం 400-500 ఫోన్లు కలెక్షన్ చేస్తే నా నెంబర్ కలిసిందండి. కలిస్తే తపోవనం పారాయణ చేస్తావమ్మా అని అడిగారు. అంటే చేస్తానండి, వారానికి 2 అధ్యాయాలు అని చెప్పారు. వస్తే తపోవనం పారాయణ చేస్తానన్నాక మళ్ళీ పెట్టేశాను చేస్తామన్నాక. అయితే మళ్ళా ఫోన్ చేసి, స్వామిరామండి, మరి మా మనవరాలకి మ్యాచ్కి వెళ్ళారు, మీరు కూడా స్వామిని ప్రార్థించండి అని అడిగితే, అలాగే బంగారు, అన్ని స్వామి చూసుకుంటారు అని చెప్పారు. చెప్తే తెల్లారే మళ్ళీ వాళ్ళకి అమ్మాయి మాకు ఓకే అయిందని చెప్పారు. మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, సాయిరామండి, మా మనవరాలకి మ్యాచ్ సెట్ అయింది, అంతా స్వామిది అయ్యా, స్వామి కృపలనే మేము ఇలాగా సంబంధం సెటిల్ చేసుకున్నామండి, స్వామి ఆశీర్వచనంతోనే మా మనవరాలకి పెళ్ళి సెటిల్ అయింది. స్వామి రథం వచ్చినప్పుడు అండి 50 ఊళ్ళు స్వామి దర్శనానికి వెళ్ళామండి. 80 ఊళ్ళు స్వామి గ్రామ సేవలకి స్వామి అంటే ఏంటి అందరికి చెప్పడం అవన్నీ జరిగాయండి. తర్వాత ఇక బంగారు పావ నమస్కారం చేసుకో అని చెప్పేసి నాకు కళ్ళలో కనపడి చెప్పారండి స్వామి. అయితే ఒకసారి అండి శ్రీకాకుళం నుంచి గురువు గారు వచ్చారు. మాకు వేదం నేర్పడానికి, అంటే పంచసూక్తులు నేర్దామని వచ్చారు. వస్తే, స్వామి మరి తెల్లవారుజామున 4ంటికి లేస్తే కానీ 5ంటికి సమితికి రాలేము, మరి ఎలాగండి, మీరే లేపాలి అని అంటే, ఖచ్చితంగా 4ంటికల్లా నాకు చెవిలో ఓంకారం అని పడేదండి. ఓంకారానికి లేచి తయారయ్యి నేర్చుకోవడానికి వచ్చామండి. పంచసూక్తులు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, మేధా సూక్తం, దుర్గా సూక్తం అన్ని నేర్పారు మాకు. అలాగా 10 రోజులు కూడా అలా నేర్చుకున్నామండి. అందరూ ఒక పక్కన కూర్చునేవాళ్ళు అండి, నేను ఒక్కదాన్ని ఒక సైడ్ కూర్చునేదాన్ని. గురువు గారు అడిగారు, ఏమ్మా బంగారు, నువ్వు ఒక్కదాన్ని ఇటు కూర్చున్నావు, అందరూ ఇటు కూర్చున్నారు కదంటే, అందరిలో కూర్చుంటే నాకు నేను ఎలా చదివాను ఏంటి నాకు అర్థం కావాలని చెప్పేసరి మీకు తెలియాలి కదా అని చెప్పేసని నేను వేరే సపరేట్గా కూర్చున్నానండి అని చెప్పేస్తాను అనమాట. ప్రతి ఒక్కరితో చదివించారండి వేదం నేర్చుకున్నప్పుడు. ప్రతి 4-5 ఊళ్ళలో ఎన్నుకొని ఒక్కొక్క ఇంటికాడ స్వామి భజన చేయటం, అట్లాగా రోజుకి 4 ఇళ్ళు 5 ఇళ్ళు కాడ అలా భజన చేసినప్పుడు కేక్ కట్ చేసి స్వామి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటాం అన్ని. అలానే ఇక ప్రతి వారం కూడా మాకు పలానా ఊరు వెళ్ళాలి అని చెప్పారంటే ప్రసాదాలు చేసుకొని మరి వెళ్ళేవాళ్ళం అనమాట. స్వామి రథం వచ్చినప్పుడు మా ఇంటికాడ నుంచే రథం స్టార్ట్ అయ్యేదండి. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి స్వామికి గ్రామ సేవలకు వెళ్ళినప్పుడు అండి అలాగే వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అన్నదానం చేసేవాళ్ళం, నారాయణ సేవ చేసేవాళ్ళం, మరి శ్రీమంతాలు చేసేవాళ్ళం అండి అందరికి. మరి అట్లనే ఈశ్వరాం డేకి పాద పూజ చేసేవాళ్ళం అండి. అలాగా అన్ని ప్రతి సంవత్సరం అన్నిట్లలో పాల్గొనేవాళ్ళం. ఇక్కడ మందిరంలో సేవలకు వచ్చేవాళ్ళం. ఒక్కసారి వెళ్ళామండి సేవకి. 15-20 సార్లు పుట్టపర్తి వెళ్ళామండి. పుట్టపర్తి సేవకి వెళ్ళామండి. చిన్న హాస్పిటల్లో చేసాము. చేసినప్పుడే ఫస్ట్ మాదే వచ్చిందని చెప్పేసి అని అశ్వారావుపేట సమితికి ఫస్ట్ పేరు వచ్చిందని చెప్పారండి. చెబుతున్నా ఓంకారం చెవులో వినపడేదండి, స్వామి నువ్వే నన్ను లేపాలి సమితికి రావాలంటే అనంటే ఓంకారం చెవులు వినపడేసరికి బాగా గట్టి నమ్మకం కలిగిందండి. జై సాయిరామ్.